ఫ్లోయీ ఫ్యాబ్రిక్స్లో కూడా ఫుల్గా ఏ సీమ్ బయటికి కనపడకుండా నీట్గా ఇలా కుట్టుకోవచ్చు. ముందుగా ఫ్లోయీ క్రేప్ లాంటి ఫ్యాబ్రిక్స్ అయితే ఇలా పేపర్ని వాటికి అటాచ్ చేసుకోవాలి. కన్సీల్ సీమ్స్ కోసం 2 సేమ్ లేయర్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 2 లేయర్స్ని ఒకదానిపైన ఒకదాన్ని ఉంచి నెక్ కుట్టుకోవాలి. ఆ తర్వాత నెక్ని రివర్స్ తీసుకొని ఒక కార్నర్ స్టిచ్ వేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకొని ఒక కార్నర్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ ఇన్నర్ సైడ్ ఫ్యాబ్రిక్కి వేయాలి. ఇలా 2 సైడ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 లేయర్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈచ్ పార్ట్ షోల్డర్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ సింగిల్ లేయర్గా స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ అటాచ్ చేశాక ఇలా రెడీ అవుతుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇన్నర్ సైడ్ సీమ్కి బ్యాక్ సైడ్ అంటే లోపల సైడ్ వచ్చే ఫ్యాబ్రిక్ పైన హాఫ్ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇది సీమ్ని కొంచెం ప్రెస్ చేసి ఉంచుతుంది. ఆ తర్వాత ఐరన్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ ఉన్న సీమ్ కూడా కొంచెం ప్రెస్ అయిపోతుంది. ఇలా ఏ సీమ్ బయటికి కనిపించకుండా ఫుల్గా కన్సీల్ చేసుకోవచ్చు. ఈ స్లీవ్ని ఎలా కన్సీల్ చేయాలో కూడా చూద్దాం. డూ ఫాలో ఫర్ మోర్.